కష్టమో నీకు తెలుసా అక్క? ఇట్లా సైడ్కు మరలాలి, అప్పుడు చెయ్యి అడ్డం వస్తుంది, చెయ్యి బయటకు తీసుకోవాలి, బోర్ల పడాలి, మెడని నిలబెట్టాలి, మెడని వస్తుంటది, ఆయాసం వస్తుంటది. నీకేం తెలుసా అక్క ఎంత కష్టమో? బోర్ల పడు 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 అంటే ఎట్లా పడతా? ఈ సొప్పటి పిల్లలందరూ బోర్ల పడుతుర్రంట, నువ్వేమో పడతలేవు. మరి అడగరా చెప్పు? అరే అందరు పిల్లలు ఒకటేలాగా ఉంటారా అక్క? కొంతమంది ఏమో తొందరగా బోర్ల పడతారు, కొంతమంది లేట్గా బోర్ల పడతారు, కొంతమంది పడనే పడరు, డైరెక్ట్ కూర్చుంటారు. గీంటది అక్క. అరే ఏం డెవలప్ అవుతున్నది దేశం కానీ గీంత చిన్న విషయం తెలియదు జనాలకు. బోర్ల పడు అంటే నేనేడ పడతాను? అందరూ అడుగుతున్నారా, మరి నేనేం చెప్పాలి చెప్పు? ఇక అక్క మళ్ళీ సార్ ఎవరైనా అడిగిరు అనుకో, మీ తమ్ముడు బోర్ల పడుతుండా అని. ఆ పడుతుండు అను. అప్పుడు ఏమంటారు తెలుసా అక్క? మీ తమ్ముడు పాకుతుండా అని అడుగుతారు. పాకుతుండు అని చెప్పు. అప్పుడు ఏమంటారు తెలుసా? మీ తమ్ముడు కుసుట్టుండా అని అడుగుతారు. కుసుట్టుండు అని చెప్పు. తర్వాత ఏమంటారు తెలుసా? నిలబడ్డా అని అడుగుతారు. ఇట్లా ఒకటి 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 అడుగుతూనే ఉంటారు అక్క. నువ్వు వాళ్ళ మాటలు పట్టుకొని వచ్చి నువ్వు కుసో 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 బోర్ల పడు ఉరుకు ఉరుకు నడు అంటే నాకేదైతుంది అక్క? ఇగో అందరికి చెప్తున్నా ఇనుండి, అందరు పిల్లలు ఒకటేసారి ఊర్లో పడరు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు పడతారు. మీరు జర మాకు మెంటల్ టెన్షన్ పెట్టకండి, జర ప్రశాంతంగా ఉండనివ్వండి మమ్మల్ని.